Right. Good morning, everyone. Am I audible? Can someone confirm? Am I loud and clear? Can someone confirm? Okay. Let us start today's session. Before starting today's session, let me give you a small background. Now we are going to start a new chapter, that is post-Mauryan age or post-Mauryan period. మౌర్యుల తదనంతర యుగము అంటాం. ఆ సమయంలో ఏం జరిగింది, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎలాంటి పరిస్థితులకు లోనైంది, ఎలాంటి పొలిటికల్ చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది అనేటటువంటివి మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. డీటెయిల్డ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. So before starting this post-Mauryan period, let us go back to some background. What happened? Around 6th millennium BC, around 6th century BC, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి many small kingdoms emerged in the northern part of Indian subcontinent. భారత ఉపఖండం యొక్క ఉత్తర భాగాన చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించడం అనేది జరిగింది. వాటినే మనం మహాజనపదాస్ అని చెప్పి అన్నాం. If we divide the etymology Mahajanpada, Maha simply mean great, Janpada simply mean the foothold of tribes. So వివిధ తెగలకు చెందినటువంటి ప్రజలు తిరుగాడేటటువంటి ప్రాంతము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో దేర్ వర్ 16 మహాజనపదాస్, మొత్తం 16 మహాజనపదాస్ అని చెప్పి 16 మహాజనపదాస్ అని కూడా అంటారు. ఈ 16 మహాజనపదాల్లోకెల్లా స్ట్రాంగెస్ట్ మహాజనపద ఏంటి అంటే Magadha. Why Magadha became the strongest Mahajanpada? Why any kingdom can become a strongest kingdom? Chapali, because of its resources, right? వనరులు ఏవైతే ఉన్నాయో వనరులు సుభిక్షంగా ఉండడం చేత మగధ స్ట్రాంగెస్ట్ మహాజనపదగా అవతరించడం అనేది జరిగింది. దాంతో పాటు యుద్ధానికి ఆర్మీకి కావలసినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఏనుగులు కూడా, ఎలిఫెంట్స్ కూడా మనకి ఇండో గ్యాంగటిక్ ప్లేన్ లో గంగా నది పరివాహక ప్రాంతాల్లో విపరీతంగా దొరకడం వల్ల సో మగధ సుభిక్షమైనటువంటి సామ్రాజ్యం అవగలిగింది. దాంతోపాటు అగ్రికల్చర్ కూడా సపోర్ట్ చేసేటటువంటి ప్లెయిన్ ఏరియాస్ లో ఉండడం వల్ల మగధ అనేటటువంటిది ప్రాస్పర్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మగధను పరిపాలించినటువంటి రాజవంశాలకు వస్తే ద డినాస్టీస్ దట్ రూల్డ్ ఓవర్ మగధ, ద ఫస్ట్ డినాస్టీ ఏంటండి ఫ్రమ్ ద మహాభారత్ టైమ్స్, దట్ ఈస్ బర్హుద్రా డినాస్టీ. Barhudra dynasty was followed by Haryank dynasty. Haryank dynasty was followed by very good Shishunaga dynasty. Shishunaga dynasty was followed by Nanda dynasty. The last ruler of Nanda dynasty was Dhananand. So Dhananand is a greedy king. He used to have a great minister. His name is Chanakya లేదా Vishnugupta లేదా కౌటిల్య అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అయితే కౌటిల్యుడు ధనానందుడి మీద తిరగబడి ధనానందుడి వైపు దగ్గర నుంచి దూరం అయ్యి చంద్రగుప్త మౌర్య అనేటటువంటి ఒక చిన్న బాలుడిని తక్షశిల దగ్గర చూస్తాడు. చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడు కలిసి హిమాలయన్ కింగ్ అయినటువంటి పర్వతక్ అనేటటువంటి రూలర్ సహాయంతో ఏం చేస్తారు, ది డిఫీటెడ్ ధనానందుడిని ఓడించి on the remains of Nanda dynasty, నంద సామ్రాజ్యపు శిథిలాల మీద భారతదేశం చూసినటువంటి మొదటి సామ్రాజ్యం, మొదటి ఎంపైర్, దట్ ఈస్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందండి, రైట్? సో ఈ కింగ్డమ్ కి ఎంపైర్ కూడా నేను తేడా చెప్పాను. కింగ్డమ్ ఇస్ ఎ స్మాల్ టెరిటరీ, ఎంపైర్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్స్, రైట్? మనం అది కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. So the first ruler of Mauryan Empire, or no, who established Mauryan Empire? Mauryan Samrajyan established చేసింది ఎవరు? Chandragupta Maurya. Very good, Chandragupta Maurya. Chandragupta Maurya later patronized Jainism అని చెప్పుకున్నాం. He became Shvetambara Digambar Manka. Digambar monk. Digambar monk. At the age of his retirement, he went to Shravanabelgola and there he died. రైట్? ఏ వ్రతాన్ని ఆచరించి? సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోవడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్. సో చంద్రగుప్త మౌర్య వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ కింగ్ బిందుసార.
Did you remember? Bimbisara is a ruler of Haryanka dynasty. Bindusara is the ruler of Mauryan Empire. Mauryan. Exactly. What is the meaning of Bindusar? Bindusar ante enti? Strength of a drop అని చెప్పి కూడా మనం అనుకోవడం అనేది జరిగింది. ద నేమ్ బిందుసారా గివెన్ టు బిందుసారా బై హూమ్? చాణక్య ఆర్ కౌటిల్య ఆర్ విష్ణుగుప్త. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బిందుసారా ఏంటి? సింహసేన. అండ్ దాంతో పాటు అనదర్ నేమ్ ఆఫ్ బిందుసారా ఏంటి? ఏమని చెప్పుకున్నాం? అమిత్రఘాత అనేటటువంటి పేరు కూడా ఉందని చెప్పుకున్నాం. అతని యొక్క అందరు ఇంపార్టెంట్ సన్స్ లో 2 ఇంపార్టెంట్ సన్స్ పేరు మనం చెప్పుకున్నాం. ఒకరు సుశీమ, రెండవ వ్యక్తి పేరు ఏంటండి? అశోక ద గ్రేట్, రైట్? సో సుశీమ వాజ్ ద గవర్నర్ ఆఫ్ తక్షశిల, అశోక వాజ్ ద గవర్నర్ ఆఫ్ ఉజ్జయిన్, రైట్? అండ్ బిందుసారా వాజ్ ఫాలోడ్ బై హూమ్? Ashoka the Great. What the exact meaning of Ashoka? Ashoka simply means painless అని చెప్పి అర్థం, రైట్? శోకము తెలియనటువంటి వాడు, విచారము తెలియనటువంటి వాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో మొదట్లో చాలా చాలా విత్ బిహేవియర్ ఉన్నటువంటి అశోకుడు, చండాశోకుడుగా పేరున్నటువంటి అశోకుడు, చాలా కోపోద్రిక్తమైనటువంటి అశోకుడు, ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ హిస్ లైఫ్, తన 8th ఇయర్ ఆఫ్ హిస్ రెయిన్, ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరుగుతుంది? కళింగ వార్. కళింగ యుద్ధం తర్వాత ఎలా మారతాడండి? భేరి ఘోష నుంచి ధమ్మఘోష వైపు అశోకుడు అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. హి అబాండాన్డ్ ద కాన్క్వెస్ట్ బై ఫోర్స్. బై ఫోర్స్ ఏది ఆక్రమించుకోకూడదు. ఏదైనా ఆక్కోవాలంటే ఎలా ఆక్రమించుకోవాలి? ఏదైనా తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఓన్లీ బై లవ్. కన్క్వెస్ట్ బై లవ్, కన్క్వెస్ట్ బై పీస్, దట్ ఈస్ ధమ్మఘోష. అండ్ అశోక కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్, చెప్పాలి, his great policy, Dhamma. Dhamma is a which word? Prakrit word. Prakrit word for dharma in Sanskrit, right? Dharma in Sanskrit. Ashoka's Dhamma is not a religion, is not a religious system. It is not at all a religious belief, but it is a code of conduct, right? It is an ethical order. ఇవన్నీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వి డిస్కస్డ్ అబౌట్ అశోకాస్ ధమ్మ, అండ్ వి డిస్కస్డ్ అబౌట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, వి హావ్ డిస్కస్డ్ అబౌట్ మౌర్యన్ స్పై సిస్టమ్, వి హావ్ డిస్కస్డ్ అబౌట్ చాణక్యాస్ అర్థశాస్త్ర, వి హావ్ డిస్కస్డ్ అబౌట్ మెగస్థనీస్ ఇండికా, అండ్ డిస్కస్డ్ అబౌట్ important rock edicts and pillar edicts of Ashoka, and we have discussed about many things, many things about Mauryan Empire, right? So after Ashoka, this Mauryan Empire was divided into 2 parts. ఏంటండి? ఒకటి ఈస్టర్న్ బ్రాంచ్, రెండవది వెస్టర్న్ బ్రాంచ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యంలో వీక్ రూలర్స్ అనే వాళ్ళు వస్తారండి, బలహీనమైనటువంటి పాలకులు వస్తారు. I always used to say weakness never, there will be no prosperity, there is weakness. Prosperity never follows weakness. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. If any bad habit is your weakness, if alcoholism is your weakness, prosperity never follows you. If love is your weakness, prosperity never follows you, right? So weak rulers ఉండడం వల్ల ఏం జరిగింది? మౌర్య సామ్రాజ్యం మెల్లమెల్లగా పతనం అవుతూ రావడం అనేది జరిగింది. ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఎవరండి? అతని పేరు బృహద్రథ. ఆన్ ఎర్లీ మార్నింగ్ ఆర్మీ పెరేడ్ అనేది జరుగుతుండగా అతని యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి పుష్యమిత్ర శుంగ అనేటటువంటి ఒక బ్రాహ్మిన్ కమాండర్ ఇన్ చీఫ్, ఆయన ఏం చేయడం అనేది జరుగుతుంది? బృహద్రథుణ్ణి వధించి మౌర్య సామ్రాజ్యపు శిథిలాల మీద శుంగ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్. Now what happened after Mauryan period? మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఏం జరిగింది? ఇంతకీ అంత గొప్పదైనటువంటి మౌర్య సామ్రాజ్యం ఎందుకు ఒక్కసారిగా పతనం అయిపోయింది? వాట్ వర్ ద రీజన్స్, వాట్ వర్ ద కాజెస్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, ద డెత్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? ద ఫస్ట్ కాజ్ ఈస్ బ్రాహ్మణికల్ రియాక్షన్, బ్రాహ్మణికల్ డిసప్పాయింట్మెంట్, రైట్? సో ఈ అశోకుడు ఎప్పుడైతే ధమ్మ సిద్ధాంతం ద్వారా ఈ రైట్స్ అండ్ రిచువల్స్ కానీ
యానిమల్ సాక్రిఫైసెస్ కానీ వీటన్నింటినీ పూర్తిగా తీసివేయడం అనేది జరిగిందో బ్రాహ్మణులు తమ ఆదాయాన్ని కోల్పోవడం అనేది జరిగింది. బ్రాహ్మిన్స్ యొక్క ఇన్కమ్ వాళ్ళు కోల్పోవడం వల్ల బ్రాహ్మణులు అడ్మినిస్ట్రేషన్ కి ఎగ్నెస్ట్ గా కూడు పుఠానీ చేయడం అనేది జరిగింది, కుట్ర పన్నడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? సెకండ్ రీజన్ ఫినాన్షియల్ క్రైసిస్. సో అశోకుని తర్వాత వచ్చినటువంటి పాలకులందరూ బుద్ధిస్ట్ మాంక్స్ కి విపరీతంగా గ్రాంట్స్ అనేవి ఇవ్వడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, అండ్ ద మైటీ మౌర్యన్ ఆర్మీ మెయింటైన్ చేయడానికి విపరీతంగా చాలా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టడం వల్ల సో బ్యాంక్రప్ట్ అయిపోవడం అనేది జరిగింది మౌర్య సామ్రాజ్యపు ట్రెజరీ. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటో చెప్పాలి? అశోకాస్ పాలసీ ఆఫ్ నాన్ వైలెన్స్. రాజ్యాధికారం ఉంటూనే నేను హింసకి పాల్పడను అంటే కుదురుతుందా? అప్పుడు సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఇప్పుడు ప్రాంతాల్లో ఉండేటటువంటి రాజులందరూ ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ తో ఉన్నారు. వీలైనన్ని సామ్రాజ్యాల్ని సంపాదించుకోవాలనేటటువంటి ఆశతో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో ఆ సమయంలో అశోకుడు నాన్ వైలెన్స్ అంటే ఆల్ ద అదర్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో దే రివోల్టెడ్ బ్యాక్ అగైన్స్ట్ మౌర్యన్స్. These are some important reasons that paved the way for the decline of Mauryan Empire. Now, Mauryan Empire తర్వాత ఎలాంటి పరిస్థితులు అనేవి వచ్చినాయి, ఎలాంటి కింగ్డమ్స్ అనేవి పాలించడం అనేది జరిగింది, దీన్ని మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో చదువుకుంటాం. ద మోస్ట్ అన్ఇంపార్టెంట్ లెసన్ ఆల్ త్రూ అవుట్ ఏన్షియంట్ హిస్టరీ. బట్ కానీ మనం చదువుకోవాలి లుకింగ్ ఎట్ ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ పేపర్. ముఖ్యంగా ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ చాలా చాలా కష్టంగా అడుగుతున్నారు. మెయిన్స్ లో మీకు దీని నుంచి క్వశ్చన్ రాదు, అందులో డౌటే లేదు, కంగారు పడద్దు. బట్ ప్రిలిమ్స్ లో అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఫోకస్డ్ గా వినండి, మనం చాలా ఇన్ డెప్త్ ప్రతిదీ కవర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా డీటెయిల్డ్ గా కవర్ చేద్దాం. రైట్. సో ఆఫ్టర్ మౌర్యన్ ఎంపైర్, సో ఆఫ్టర్ చంద్రగుప్త మౌర్య, బిందుసార అండ్ అశోక, ద డిసింటిగ్రేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ స్టార్టెడ్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన ఆల్మోస్ట్ కావేరీ నది వరకు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే ఆల్మోస్ట్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్స్ వర్ యూజ్డ్ టు బి అండర్ మౌర్యన్స్ రైట్ డ్యూరింగ్ మౌర్యన్ పీరియడ్. కానీ మౌర్య సామ్రాజ్యపు ఎప్పుడైతే అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం డిసింటిగ్రేషన్ అవుతుంది, ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది కుక్కలు చింపిన విస్తరాకుల్లా విడిపోవడం అనేది జరుగుతుంది. దెర్ యూస్ టు బి నో పొలిటికల్ సోలిడారిటీ. ఒక రాజకీయ ఐక్యత అనేది ఉండదు. ఆ సమయంలో రాజకీయ అనైక్యత అనేది రాజ్యమేలడం అనేది జరుగుతుంది. అప్పుడు ఉండేటటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఐకమత్యం కానీ, వాళ్ళ మధ్య దిస్ ఫ్రెండ్షిప్ కానీ ఉండేదా అంటే ఉండేది కాదు. అండ్ మెనీ ఫారెన్ ఇన్వేజన్స్ అండి, చాలా విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మౌర్య సామ్రాజ్యం మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ ద పెరిఫెరల్ ఏరియాస్, ద బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దేవర్ కాన్క్వర్డ్. వాటిని మెల్లమెల్లగా ఇతర రాజ్యవంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలోను అండ్ దాంతోపాటు ఈస్టర్న్ ఇండియాలోను కూడా చిన్న 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 కింగ్డమ్స్, స్మాల్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుందండి. నాట్ ఓన్లీ పొలిటికల్ చేంజ్ మాత్రమే రాదమ్మా, మౌర్య సామ్రాజ్య పాలకుల తర్వాత వేరే రాజవంశాలు రావడమే కాదు, సొసైటీ అప్పుడు ఉండేటటువంటి సమాజంలోను అండ్ దాంతోపాటు కల్చర్, సంస్కృతిలోని కూడా విపరీతమైనటువంటి చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ సోషియో కల్చరల్ అండ్ పొలిటికల్ చేంజెస్ మెనీ థింగ్స్ హ్యాపెన్. చాలా రాజవంశాలు రావడం అనేది జరుగుతుంది. చాలా రాజవంశాలు ఈ సువిశాలమైనటువంటి భారత ఉపఖండాన్ని ఏలడం అనేది జరుగుతుంది. అండ్ మెనీ ప్రొవిన్షియల్ గవర్నర్స్ asserted their independence. మౌర్య సామ్రాజ్యం ఒక అండర్ లో ఉండేటటువంటి ప్రాదేశికాస్ గాని, రజుకాస్ గాని వీళ్ళందరికీ సామ్రాజ్య కాంక్ష మొదలవుతుంది. ఎప్పుడైతే పైన సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే సరిగ్గా లేదో ఆఫ్టర్ అశోక, వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ అధికారం తీసుకోవాలి అనేటటువంటి కోరిక వాళ్ళకి బలపడడం అనేది జరుగుతుంది. సో మెల్లమెల్లగా ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడే ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా మొదలవుతుంది. మౌర్య సామ్రాజ్యం వరకు అప్ టు మౌర్యన్ పీరియడ్ దెర్ వాజ్ నో ఫ్యూడలిజం ఇన్ ఇండియా. ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ, భూమిని ఒకరు తమ ఆధీనంలో ఉంచుకోవడం. అక్కడ కొంతమంది పీజెంట్స్ ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారు,
ఆ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కింగ్కి ఎప్పుడైతే ఆర్మీ కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ కావాల్సి వస్తుందో వార్ టైంలో దే యూస్ టు సప్లై దిస్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు సప్లై ఆర్మీ అండ్ ఆల్ నైట్స్ అండ్ ఆల్. నేను ఫ్యూడలిజం మీద కంప్లీట్ గా ఒక వీడియో చేశాను. వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఫ్యూడలిజం. ఒకసారి వీలైతే మన వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అనేవి చూడండి, మన యాప్ లో ఉంటాయి. ఒకవేళ బయట యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసాం. ఫ్యూడలిజం ఎల్టెక్స్ క్లాస్ అని మీరు టైప్ చేస్తే నేను డీటెయిల్డ్ గా ఫ్యూడలిజం గురించి ఒక వీడియో చూసాను. సో ఈ క్లాస్ అయిపోయినట్టే 9 గంటలకు అయిపోతుంది కాబట్టి పొద్దున్నే ఆ వీడియో కూడా కంప్లీట్ చేయండి, ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. రైట్. సో ప్రొవిన్షియల్ గవర్నర్స్ కూడా ఇండిపెండెన్స్ స్వతంత్రం ఏదైతే ఉంటుందో అది ప్రకటించుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ డిఫరెంట్ స్మాల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్. లైక్ కళింగ ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఆంధ్ర పాలకులు ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది, గౌడాస్ ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది, కుషానాస్ అండ్ దాంతో పాటు శాకాస్, పార్థియన్స్, ఇండో గ్రీక్స్, స్కిథియన్స్ ఇలాంటి చాలా పాలకులు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో వాళ్ళు అడుగు పెట్టడం అనేది జరుగుతుంది ఫర్ ద నైబర్హుడ్. రైట్, పర్ఫెక్ట్. చూడండి అమ్మా, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సక్సెసెస్ ఆఫ్ మౌర్యన్స్, మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు, మౌర్యుల తర్వాత పాలకులు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలంటే వీ కెన్ బ్రాడ్లీ డివైడ్ దమ్ ఇంటూ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ నేటివ్ రూలర్స్, సెకండ్ వన్ ఈజ్ ఫారెన్ రూలర్స్. ప్రాంతీయ పాలకులు దాంతో పాటు విదేశీ శక్తులు అని మనం డివైడ్ చేయొచ్చండి. మౌర్యన్స్ తర్వాత వచ్చినటువంటి నేటివ్ రూలర్స్ ఎవరు? మొదటిది శుంగవంశం, కన్వవంశం, శాతవాహనులు, చేది. రైట్, చేది అంటే ప్రెజెంట్ డే కళింగ. చేది వంశంలో ఒక ఇంపార్టెంట్ కింగ్ ఉంటారు, ఎవరో తెలుసా? కారవేల. అర్థమైందా? కారవేల గురించి స్టోరీ ఉంటది, ఒక మంచి రెవెంజ్ స్టోరీ ఉంటది. అశోకుడు గుర్తుందా? అశోకుడు ఏ వారు చేస్తాడు? కళింగ వారిలో ఊచకోతకు వస్తాడు అశోక్. కళింగ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఆడబిడ్డలు అసలు తల్లిదండ్రుల్ని భర్తల్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూసి ఇవన్నీ కథలుగా కళింగలో చెప్పుకుంటారు. ఎవరి గురించి? అశోకుడు గురించి. అశోక వాజ్ లుక్డ్ యాజ్ ఏ డెమాన్, ఒక రాక్షసుడిలా చూడబడతాడు. సో ఎప్పటికైనా పాటలీపుత్రం మీద విజయం సాధించాలి, పాటలీపుత్రం మీద గెలవాలనేటటువంటి కోరిక ఎవరికి ఎక్కువ ఉంటుందంటే కారవేలుడికి ఉంటుంది. రైట్. సో నేను కారవేలుడు చేది గురించి చెప్పేటప్పుడు మంచి కథ ఒకటి చెప్పుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ ఫారిన్ రూలర్స్ ఎవరో చూడండి. ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో ఇండో గ్రీక్స్, శాకాస్ ఎవరైతే ఉన్నారో శాకాస్, పార్థియన్స్ ఎవరైతే ఉన్నారో పార్థియన్స్, అండ్ దాంతో పాటు కుషాన్స్ ఎవరైతే ఉన్నారో కుషాన్స్. దీస్ ఆర్ ఫారిన్ రూలర్స్. First, let us look at some foreign rulers who emerged in the Indian subcontinent after Mauryan period, and later we go to the native rulers. Shunga dynasty ni evaranడి establish చేస్తారు? పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ ఎవరిని చంపి శుంగా డినాస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు? బృహద్రథ. వెరీ గుడ్. రైట్. ఇక్కడ వరకు క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes till now. రైట్. మొదటి వాళ్ళు చూడండి అమ్మా, ఇండో గ్రీక్స్. ఇండో గ్రీక్స్ కి ఇంకొక పేరు ఏంటంటే యవనాస్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. సంస్కృతంలో ఇండో గ్రీకులను ఏమని పిలుస్తారంటే యవనాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ బీహార్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఇండో గ్రీకులు విడుదల చేసినటువంటి నాణ్యాలు, ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం అనేది జరుగుతుంది. ఇన్ పాలీ భాషలో ఇండో గ్రీక్స్ ఏమని పిలుస్తారు అంటే యోనాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సంస్కృతంలో యవనాస్ అనేటటువంటి పేరుతో పిలిస్తే పాలీ భాషలో యోనాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారండి. అండ్ దిస్ ఇండో గ్రీక్స్ ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ బ్యాక్ట్రియా రీజియన్. వేర్ ఇస్ దిస్ బ్యాక్ట్రియా రీజియన్ నౌ? ప్రెజెంట్ డే సెంట్రల్ ఏషియన్ రీజియన్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో, నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ఏదైతే ఉంటుందో, కాబూల్ రివర్ పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది నార్థన్ ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
దే ఆర్ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియా రీజన్ అని చెప్పి దాన్ని అనడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీ హ్యాడ్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియా అండి. సెంట్రల్ ఏషియాతో మనకు చాలా ఏన్షియంట్ టైమ్స్ నుంచి చాలా మంచి రిలేషన్స్ అనేవి ఉండేవి. నేను హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, గుర్తుందా? ఎస్ సార్. ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే పెరాడ్ కి రమ్మని ఈ సెంట్రల్ ఏషియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలుపు రావడం, ఇన్విటేషన్ అనేది మనం అందించడం అనేది జరిగింది. వీఆర్ అవైటింగ్ దేర్ రిప్లై, రైట్? సో వీ హ్యాడ్ క్లోజ్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ద ఫస్ట్ ఇన్వేడర్ ఆఫ్ ఇండో గ్రీక్స్ నుంచి వచ్చినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆక్రమించడానికి వచ్చినటువంటి మొదటి ఇన్వేడర్ ఎవరు అంటే డెమెట్రియస్. డెమెట్రియస్ is the son of Euthydemus. Euthydemus I is a small tribal chief in Bactrian region అండి. అతని తాలూకు కొడుకైనటువంటి వ్యక్తి ఎవరు అంటే డెమెట్రియస్. డెమెట్రియస్ ఏం చేస్తాడు? సదరన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ లో ఉండేటటువంటి, అంటే బోత్ పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ అండ్ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. ఇతని తాలూకా డినాస్టీ ఏదైతే ఉంటుందో యుథడెమిక్ డినాస్టీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. డెమోస్ట్రియస్ ఇస్ ద ఫస్ట్ రూలర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో హిస్టరీ ఎంత సబ్జెక్టివ్ గా ఉంటుందంటే, సబ్జెక్టివ్ అంటే బయాస్డ్ అని చెప్పి అర్థం. సో హిస్టరీ విల్ ఆల్వేస్ బి సబ్జెక్టివ్. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తారు, ఎవరికి ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. మీరు గౌతమిపుత్ర శాతకర్ణి చూసారా? మూవీ చూసారా బాలకృష్ణది? దానిలో ఫస్ట్ లో ఒక ఫియర్స్ఫుల్ వార్ జరుగుతుంది తెలుసా? గౌతమిపుత్ర శాతకర్ణి పుట్టిన 200 ఏళ్ళ ముందు పుట్టినటువంటి డెమెట్రియస్ ని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించాడని చెప్పి చూపిస్తారు. మీరు చూస్తే తెలుస్తుంది దానిలో, రైట్? ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. అది చాలా తప్పు. అండ్ జస్ట్ ఫర్ ఆ హీరోయిజం ఎలివేట్ చేయడానికి హిస్టరీని వక్రీకరించారని చెప్పి చాలా రివ్యూస్ వచ్చినాయి ఆ సమయంలో, రైట్? డెమోస్ట్రియస్ ఈజ్ ఎన్ ఇండో గ్రీక్ రూలర్. అండ్ దీస్ ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో ది ఇంబైబ్డ్ ఇండియన్ కల్చర్ అండి. భారత సంస్కృతిని వాళ్ళు తమలో కలిపేసుకోవడం అనేది జరిగింది. అందుకే గ్రీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇండో గ్రీక్స్ అయ్యారు. ఇండియన్ కల్చర్ ని కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ కల్చర్ ని కూడా వాళ్ళు ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. ఫర్ అబౌట్ 25 years, 25 ఏళ్ల కాలం పాటు ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో ఇండో గ్రీక్స్ పరిపాలించడం అనేది జరుగుతుంది అండర్ యుథడెమిడ్ రూల్. యుథడెమిడ్ ఇస్ ద డైనాసిటీ, రైట్? ఫస్ట్ రూలర్ ఎవరు? డెమెట్రియస్ ఇస్ ద ఫస్ట్ రూలర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళ తాలూకా కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే మినాండర్. ఈ మినాండర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? డెమెట్రియస్ ని చంపేయడం అనేది జరుగుతుంది. డెమెట్రియస్ ని చంపి మినాండర్ హీ అనౌన్స్డ్ హిస్ ఇండిపెండెన్స్. మినాండర్ తన స్వతంత్రం ఏదైతే ఉంటుందో అది తను ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది, రైట్? డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దీస్ నేమ్స్ అండ్ ఆల్. చెప్పాను కదా, మళ్ళీ ద లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ యు నీడ్ టు నో. నేను నా బాధ్యత చెప్పడం, ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్స్ ఒకవేళ పొరపాటున ఎపేర్ అయినా చెప్పలేదు మళ్ళీ అంటారు కాబట్టి చెప్తున్నాను కదా. సో డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దీస్ నేమ్స్ అండ్ ఆల్. జస్ట్ ఒక క్రొనాలజీ ఏదైతే ఉంటుందో అది మాత్రం మీరు అలవాటు చేసుకోండి, రైట్? సో లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. మౌర్య సామ్రాజ్యపు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత, మౌర్య సామ్రాజ్యం తర్వాత the successes of Mauryans can be divided into two aspects. One is చెప్పాలి native rulers and the others are foreign rulers. The first foreign rulers ఎవరండి? మొదటి ఫారెన్ రూలర్ ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇన్ సాంస్క్రిట్ దే వర్ టర్మ్డ్ యాజ్ యవనాస్. సంస్కృతంలో వాళ్ళు ఏ పేరుతో పిలిచారు అంటే యవనాస్ అనే పేరుతో పిలుస్తారు. పాలీ భాషలో యోనాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ బ్యాక్ట్రియా రీజియన్. బ్యాక్ట్రియా రీజియన్ ఈజ్ ప్రెసెంట్ డే నార్థన్ ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్. సింప్లీ సెంట్రల్ ఏషియా అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ద ఫస్ట్ ఇన్వేడర్ టు ఇన్వేడ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈస్ డెమెట్రియస్, right? Demetrius is the son of Euthydemus, right? Euthydemus. అందుకే దాన్ని యుథడెమిడ్ డినాసిటీ లేదా యుథడెమిడ్ రూల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో డెమెట్రియస్ రూల్డ్ ఓవర్ దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫర్ 25 years, 25 ఏళ్ళు పరిపాలిస్తాడు. తర్వాత అతని కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి మినాండర్ డెమెట్రియస్ ని చంపేసి
మినాండర్ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. హీ అనౌన్స్డ్ హిస్ ఇండిపెండెన్స్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మినాండర్ 1. మినాండర్ 1 యొక్క క్యాపిటల్ ఏంటి అంటే సక్లానగర్. సక్లానగర్ ప్రెసెంట్ డే సియాల్కోట్ సిటీ. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి సిటీ ఏంటంటే సియాల్కోట్. ఈ సియాల్కోట్ నే రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మినాండర్ 1. ఈ గ్రేట్లీ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం అండి. బౌద్ధ మతాన్ని ఈయన అత్యద్భుతంగా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇతనికి బౌద్ధ మతాన్ని ఉపదేశించినటువంటి మాంక్ ఎవరు అంటే, సేజ్ ఎవరు అంటే నాగసేన. ఏ బుద్ధిస్ట్ మాంక్ ఆర్ బుద్ధిస్ట్ సేజ్ నేమ్ నాగసేన. he he told about Buddhism to Menander 1. ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే మినేంద్ర అనేటటువంటి పేరుతో పిలుస్తారు, మినాడ్రా అనేటటువంటి పేరుతో పిలుస్తారు, పాలీ భాషలో మిలింద అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మిలింద, దట్ ఈస్ మినాండర్ రాసినటువంటి బుక్కే మిలింద పన్హా అనేటటువంటి పుస్తకం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటది? మిలింద పన్హా అనేటటువంటి బుక్. మిలింద పన్హా ఈజ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని అడుగుతారు, చెప్పాలి. ఏ లాంగ్వేజ్ గెస్ట్ చేసి చెప్పండి. పాలీ లాంగ్వేజ్. మిలింద పన్హా ఈజ్ ఎ బుక్ ఇన్ పాలీ లాంగ్వేజ్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే నాగసేన భిక్షు సూత్ర అనేటటువంటి పేరు ఉంది. అంటే నాగసేన అనేటటువంటి భిక్షువు అంటే బుద్ధిస్ట్ మాంక్ మినాండర్ కి చెప్పినటువంటి ఉపదేశం ఏంటో ఈ బుక్ లో రాశారు సింపుల్ గా. ఇట్ రికార్డ్స్ ఎ డైలాగ్ బిట్వీన్ మిలింద అండ్ ద బుద్ధిస్ట్ సేజ్ నాగసేన. నాగసేన ఏం చెప్పడం వల్ల మిలింద ప్రభావితుడై ఇన్ఫ్లుయెన్స్ చెంది దిస్ బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని దిస్ పర్టిక్యులర్ బుక్ మిలింద పన్హా అనేటటువంటి పుస్తకంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. మిలింద పన్హా ఈజ్ ఎ బుక్ రిటన్ ఇన్ పాలీ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ మిలింద పన్హా చెప్పాలి? నాగసేన భిక్షు సూత్ర. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మినాండర్ చెప్పాలి? సియాల్కోట్. దానికి ఏన్షియంట్ నేమ్ సక్లానగర్ అనేటటువంటి పేరుతో పిలిచేవారు. అండ్ మినాండర్ ఈ సక్సీడెడ్ బై హిజ్ ఓన్ సన్ స్ట్రాటో 1. సో మినాండర్ తర్వాత తన కొడుకు వస్తాడు, ఆయన పేరు ఏంటి అంటే మొదటి స్ట్రాటో. రైట్, క్లియర్ ఇక్కడ వరకు? మోస్ట్లీ ఫ్యాక్ట్స్, చాలా వరకు ఫ్యాక్ట్సే ఉంటాయి. రైట్. సో నౌ లెట్ us look at Indo-Greek coins. Indo-Greeks are very 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 famous for their coins. వాళ్ళ నాణ్యాలకు వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులండి. దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో బంగారు నాణ్యాలని ప్రవేశపెట్టినటువంటి మొదటి పాలకులు ఎవరు అంటే ఇండో గ్రీకులు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్ in India, and they are the first rulers to print royal portraits on coins. వాళ్ళ యొక్క పోర్ట్రైట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి నాణ్యాల మీద ముద్రించినటువంటి మొదటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఇండో గ్రీక్స్. సో ఎక్కడ బయటపడిందని చెప్పుకున్నాము? వెస్టర్న్ బీహార్ అండ్ ఈస్టర్న్ యూపీ మధ్యలో. సింపుల్ గా చెప్పాలంటే బీహార్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ మొదటిసారి బయటపడడం అనేది జరిగిందండి ఇన్ ద ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. రైట్. అండ్ ఈ కాయిన్స్ మీద వాళ్ళ టైటిల్స్ ని కూడా వాళ్ళు ముద్రించుకున్నారు, వాళ్ళ బిరుదుల్ని కూడా. ఏమేమి టైటిల్స్ ముద్రించుకున్నారు? దేవవ్రత్ అనేటటువంటి పేరు, సుదేవ్ అనేటటువంటి పేరు, వ్రత అనేటటువంటి పేరు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లను కూడా ముద్రించుకోవడం అనేది జరిగింది. అండ్ వాట్ వాజ్ ద స్క్రిప్ట్ ఆన్ కాయిన్స్? కాయిన్స్ మీద వాడినటువంటి లిపి ఏంటి అంటే ఖరోష్టి లిపి. ఏం లిపి అండి? ఖరోష్టి లిపి. ఖరోష్టి స్క్రిప్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద లాంగ్వేజ్ పాలి. అర్థమైందా? ఈ లిపిలో వాళ్ళు కాయిన్స్ ని ముద్రించడం అనేది జరిగింది. అండ్ గ్రీక్ గాడ్ అయినటువంటి హెరాకిల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క బొమ్మ కూడా, ఆయన యొక్క ప్రతిమ కూడా కాయిన్స్ మీద వేయించడం అనేది, ఆయన యొక్క పోర్ట్రేట్ కూడా కాయిన్స్ మీద వీళ్ళు ఎస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఇండో గ్రీక్ కాయిన్స్. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. ఇండో గ్రీక్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ యవనాస్ ఇన్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ లో యవనాస్ అని పిలుస్తారు, పాలీలో యోనాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. They are originally from which region, Amma? Which region?
Bactria region is in present day Central Asian region. Central Asian region, that is northern Afghanistan, Uzbekistan and Tajikistan areas. Tajikistan. Who is the first ruler of Indo-Greeks? Demetrius, Yes. right? Demetrius is the son of Euthydemus I. So Demetrius has ruled over 25 years and his commander in chief named Menander I ఏం చేస్తాడు, ఇతను వధించేసి సో ఆయన ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది, రైట్? అది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. మినాండర్ 1 యొక్క క్యాపిటల్ ఏంటన్నా? సక్లానగర్ లేదా సియాల్కోట్ అని చెప్పుకున్నాం. అండ్ ఈ ప్యాట్రనైజ్డ్ విచ్ రిలీజియన్? బుద్ధిజం. అతనికి బుద్ధిజాన్ని ఉపదేశించినటువంటి బుద్ధిస్ట్ మాంక్ నేమ్ ఏంటి? నాగసేన, రైట్? నాగసేన. అండ్ మినాండర్ కి వేరే పేర్లే ఉన్నాయి, మినాండ్రా, మిలిందా అనేటటువంటి పేర్లు ఉన్నాయి. ఇతని బుక్ ఏంటండి? మిలింద పన్హా is a book written in which language? Pali language. Another name of Milinda Panha? Nagasena Bhikshu Sutra. Menander I was succeeded by his own son Strato I. Right? Very, very important. And Indo-Greeks are known for their gold coins. So first ruler to issue gold coins in India, and they're also the first rulers to print royal portraits on coins. నాణ్యాల మీద రాజుల యొక్క చిత్రపటాలను చిత్రీకరించినటువంటి మొదటి పాలకులే ఇండో గ్రీక్స్ అని చెప్పుకున్నాం. వాట్ వర్ ద టైటిల్స్ దట్ వర్ ప్రింటెడ్ ఆన్ కాయిన్స్? దేవవ్రత్, సుదేవ్ అండ్ వ్రత అనేటటువంటి టైటిల్స్. ద స్క్రిప్ట్ రిటన్ ఆన్ దీస్ కాయిన్స్? Kharosti script is associated with which language? Pali's language. Greek god on Indo-Greek coins? Heracles. Very good. Next important ruler చూడండి Indo-Greeks తర్వాత షాకాస్ కి ఇంకొక పేరు ఏంటంటే ఇండోస్కిథియన్స్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. ఏం పేరుంది? ఇండోస్కిథియన్స్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. They replaced Indo-Greeks in the northwest region of Indian subcontinent. Indo-Greeks ని ఓడించి షాకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాయువ్య భారతదేశాన్ని తమ అండర్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. Indo-Greeks were followed by Sakas. They are also called Indo-Scythians అని చెప్తారండి. These Scythians are actually Central Asian nomadic tribes. Nomadic tribes అంటే they are not sedentary, రైట్? సంచార జీవనం గడుపుతూ ఉండేటటువంటి వాళ్ళు, ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తిరుగుతూ జీవితం గడిపేవాళ్ళు. సో వాళ్ళే స్కిథియన్స్. అయితే 2nd century BC, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఏమైంది? ఒక చైనీస్ ట్రైబ్ అయినటువంటి యూజీ ట్రైబ్ హ్యాస్ ఇన్వేడెడ్ సెంట్రల్ ఏషియా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ యూజీ ట్రైబ్? This Yuzi tribe is known for, it's a community, it's a tribe that is known for their silk manufacturing, silk production. Silk is one of the most important form of textile in the ancient times and even now silk మన పెళ్లిలోని గట్ర పట్టు చీరలు ఇవే కదా కట్టుకుంటారు. The first people to manufacture, to produce silk is Chinese people. చైనా వాళ్ళు మొదట సిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫర్ ఏజెస్ దే నెవర్ రివీల్డ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సిల్క్ టు ద అదర్ పీపుల్. సో మిగిలిన వాళ్ళకి ఈ సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. సిల్క్ ఈస్ ద ఫైనెస్ట్ క్లాత్, సిల్క్ ఈస్ ద రాయల్ క్లాత్, సిల్క్ లుక్స్ లైక్ ఎ ప్రీమియం వన్, రైట్? సో సిల్క్ ఏదైతే ఉంటుందో సిల్క్ ని ధరించడానికి చాలా రాజులు కానీ, రాజవంశాలు కానీ, చక్రవర్తులు కానీ, రిచ్ మర్చెంట్స్ కానీ చాలా ఇష్టపడేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? దీస్ చైనీస్ పీపుల్ సిల్క్ ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి కొన్ని దారుల గుండా, ఇది చైనాలో మొదలవుతుంది, ఆ దారుల గుండా మెడిటరేనియన్ రీజియన్ కి, సెంట్రల్ ఏషియన్ రీజియన్ కి అండ్ దాంతో పాటు అదర్ యూరోపియన్ రీజియన్స్ కి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు, ఎయిదర్ త్రూ రోడ్ ఆర్ త్రూ షిప్స్. మరి ఈ సిల్క్ మర్చెంట్స్ ఫాలో అయ్యేటటువంటి రూట్ ని ఏమంటాము? సిల్క్ రోడ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది.
ఈ సిల్క్ రోడ్, ఈ సిల్క్ మీద విపరీతమైనటువంటి వ్యాపారం జరిగేదండి. చాలా ఎక్కువ ఆర్జించేవారు. ఎందుకంటే సిల్క్ కి అంత గిరాకీ ఉండేది, అంత డిమాండ్ ఉండేది. సో అందుకే చాలా వరకు రూలర్స్, ముఖ్యంగా ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో, హిందూ కుష్ మౌంటైన్స్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవాలని చాలా బలంగా ఉండేవాళ్ళు. ఎందుకు? ఈ సిల్క్ రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ అండర్లోకి తెచ్చుకుంటే ఏం జరుగుతుంది, ఈ మర్చెంట్స్ నుంచి వాళ్ళు విపరీతమైనటువంటి డ్యూటీస్, పన్నులు అనేవి వసూలు చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఈ మర్చెంట్స్ నుంచి సిల్క్ బండిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. రైట్, అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వర్ వెరీ అబ్సెస్డ్ విత్ దిస్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, సెంట్రల్ ఏషియన్ రీజియన్. వై? బికాస్ ఆఫ్ దిస్ సిల్క్ రూట్. రైట్, ఏన్షియంట్ సిల్క్ రూట్ ని రెప్లికేట్ చేస్తూ చైనా తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి 2013 లో? వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్, దీన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ వన్ బెల్ట్ అంటే ఏంటండి? రోడ్డు మార్గం. ఇక్కడ వన్ రోడ్ అంటే ఏంటండి? సముద్ర మార్గం, మ్యారిటైమ్ రోడ్ అంటారు. చైనా ఆల్రెడీ వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయింది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయినటువంటి చైనాలో ప్రొడక్ట్స్ కి మార్కెట్ అనేది ఉండాలి. చైనాలో ప్రొడక్ట్స్ అమ్మకానికి ఒక ప్రదేశాలనే ఉండాలి. సో అందుకే వివిధ ప్రాంతాలకి చైనాలో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి గూడ్స్ ని పట్టుకెళ్ళడానికి, తీసుకెళ్ళడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. బై 2049 కి ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు. సో 2050 తర్వాత వరల్డ్ ఆర్డర్, ప్రెసెంట్ వరల్డ్ ఆర్డర్ చాలా వరకు మారచ్చు. సో చైనీస్ అగ్రెషన్ కానీ లేకపోతే చైనీస్ హోల్డ్ కానీ మనం చూస్తే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ప్రెసెంట్ వరల్డ్ ఆర్డర్ చాలా వరకు మారచ్చు. చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, పిఎల్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మోడర్నైజ్ చేయాలనుకుంటుంది. దాన్ని మోడర్నైజ్ చేయడానికి డెడ్ లైన్ ఎప్పుడు పెట్టింది? 2050. మిలిటరీ వైజ్, ట్రేడ్ వైజ్ చైనా అనేది ముందుకు దూసుకెళ్లాలని చెప్పి అనుకుంటుంది. సో చూడాలి మరి చైనా ఎంతవరకు ఆ ప్రాసెస్ లో విజయం సాధిస్తుంది. చూడండి, మనకి వెస్టర్న్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, యూకే అండ్ దాంతోపాటు ఈవెన్ వెస్టర్న్ నేషన్ సపోర్ట్ గా ఉండేటటువంటి నేషన్స్, ఇండియా లాంటి కంట్రీస్, ఇప్పుడు జపాన్ అండ్ దాంతోపాటు సౌత్ కొరియా, ఇవన్నీ వెస్ట్ వైపే ఉన్నాయి. స్టిల్ చైనా ఒక్కటిగా వెళ్తుంది. ఈవెన్ రష్యా నుంచి కూడా చైనాకి అంత పెద్ద సపోర్ట్ ఏం లేదు. ఇంత చైనాకి ఏమాత్రం సపోర్ట్ ఉంటే ఎంత పెద్ద సూపర్ పవర్ అవుతుందో చూడండి. అందుకే చైనా ఏం చేస్తుంది, అదర్ కంట్రీస్ నుంచి పైన సాఫ్ట్ పవర్ కోసం ప్రయత్నిస్తుంది. చాలా కంట్రీస్కి ఏం చేద్దాం అనుకుంటుంది, గ్రాంట్స్, డబ్బులు ఇవ్వడం, రైట్. సో ఇలాంటివి చేయడం చేస్తుంది. చైనా హ్యాస్ డీప్ పాకెట్స్, రైట్. చైనా నేపాల్కి దగ్గరైంది రీసెంట్ టైమ్స్ లో, బంగ్లాదేశ్ కి చాలా దగ్గరైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీద చాలా చాలా తగ్గించింది డ్యూటీస్, మీరు గమనిస్తే. అండ్ దాంతోపాటు పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో చైనా ఫ్రెండ్. ఎప్పుడైతే తను ఎలైస్ ని కూడబెట్టుకుంటుంది, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఇట్ ఈస్ ఇన్ ద చైనా సుపీరియర్ పవర్ అయ్యేటటువంటి ప్రాసెస్ లో చైనా ఉంది. ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ హ్యాస్ టు డూ. ఒక కంట్రీగా, ఒక సమిష్టిగా అలా జరగాలి. ఏదైనా ఒక ఎదగడానికి అంత గట్టిగా కష్టపడాలి, రైట్. యా, సో ఇఫ్ యూ రిలేట్ డిఫరెంట్ థింగ్స్ విత్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు రిలేట్ చేస్తే మీకు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ వస్తుందండి మన సబ్జెక్ట్ మీద. చూడండి, అయితే యూజీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ సెంట్రల్ ఏషియా బికాస్ దే వెక్స్డ్ విత్ పేయింగ్ మెనీ డ్యూటీస్ అండి. ఈ ట్యాక్సెస్ అనేవి పే చేయడం వాళ్ళకి చాలా చిరాకు వచ్చింది. చాలా ఎక్కువ మంది ఈ సిల్క్ మీద పన్నులు వేస్తున్నారు. సో మనం ఎందుకు రూలర్స్ అవ్వకూడదు, మనం ఎందుకు ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని మన హోల్డ్లోకి తెచ్చుకోకూడదు అనేటటువంటి కోరిక అనేది బలపడింది ఎవరికి, యూజీ వాళ్ళకి. సో అందుకే స్కిథియన్స్ ఎవరైతే ఉన్నారో, నొమాడిక్ ట్రైబ్స్, వాళ్ళని పారద్రోలడం అనేది జరిగింది. అండ్ ది స్కిథియన్స్ వర్ ఫోర్స్డ్ టు మూవ్ టువర్డ్స్ బాక్ట్రియా. మరి మెల్లమెల్లగా బాక్ట్రియా రీజియన్, దట్ ఈస్ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి వాళ్ళు రావడం అనేది, ఆ ప్రాంతానికి వాళ్ళు చేరుకోవడం అనేది జరిగింది. అండ్ స్కిథియన్స్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఆర్ నోన్ యాజ్ ఇండో స్కిథియన్స్. సో ఇండియాకి వచ్చినటువంటి స్కిథియన్స్ ఎవరైతే ఉన్నారో బాక్ట్రియా నుంచి, వాళ్ళని ఏమని పిలుస్తాం, ఇండో స్కిథియన్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది, రైట్. షాకాస్ కింగ్డమ్ వాజ్ లార్జర్ దాన్ ఇండో గ్రీక్స్. ఇండో గ్రీక్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దానికంటే అతిపెద్ద సామ్రాజ్యం ఏంటి అంటే షాకాస్. దే అనెక్స్డ్ ఎ లాట్ మెనీ నెంబర్ ఆఫ్ టెరిటరీస్. అండ్ మెల్లమెల్లగా ఏమవుతుంది, షాకాస్ యొక్క కింగ్డమ్ అనేది
ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. రైట్, క్లియర్ ఇక్కడ వరకు? Yes, sir. Type yes everyone if it is clear till now, don't mind. Very good. Right. సో షాకాస్ లేదా ఇండోస్కిథియన్స్ యొక్క రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. చూడండి, ద ఫస్ట్ రూలర్ ఈజ్ మోయస్. మోయస్ లేదా మొగా ఈజ్ ద ఎర్లియస్ట్ ఇండోస్కిథియన్ కింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ ఇండోస్కిథియన్ కింగ్ అని చెప్పి అకార్డింగ్ టు ద సోర్సెస్ అవైలబుల్ టు అస్, హీస్ నేమ్ ఈజ్ మోయస్ లేదా మొగా. రైట్, హీ రూల్డ్ ఓవర్ గాంధారా. బాక్ట్రియా రీజియన్ నుంచి సదరన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, కాందహార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఆ ప్రాంతానికి ఈయన వచ్చి అక్కడ ప్రాంతాలను ఈయన తమ మండలంలోకి తెచ్చుకోవడం అనేది జరిగిందండి. అండ్ హిస్ క్యాపిటల్ ఈజ్ సిర్కాప్. సిర్కాప్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. రైట్, సిర్కాప్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. మినాండర్ యొక్క క్యాపిటల్ ఏంటండి? మిలిందా లేదా మినాండర్? సక్లానగర్ ఆర్ సియాల్కోట్. సియాల్కోట్ ఈజ్ ఆల్సో ఇన్ which province? Punjab province, Pakistan. Punjab province of Pakistan. Very, very important. And this Moyes, he has issued many coins, and ఇతని కాయిన్స్ మీద బుద్ధిస్ట్ అండ్ ఆల్సో హిందూ సింబల్స్ ని కూడా పెట్టడం అనేది జరిగింది. He wanted to win the hearts of Indian people, Indian religious people, not only Buddhist portraits, Buddhist సింబల్సే కాకుండా హిందూ సింబల్స్ ని కూడా ఈయన తన కాయిన్స్ లో మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అండ్ బోత్ గ్రీక్ స్క్రిప్ట్ అండ్ కరోస్టి స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన తమ కాయిన్స్ మీద వాడడం అనేది జరిగిందండి. రైట్, అండ్ ద ప్రెజర్ ఫ్రమ్ ద పార్థియన్స్ అండ్ లాటర్ ఫ్రమ్ కుషానాస్, శాకాస్ డివైడెడ్ ఇంటూ 5 బ్రాంచెస్. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి పార్థియన్లు కానీ అండ్ దాంతో పాటు కుషానులు కానీ వీళ్ళ యొక్క ప్రెజర్ వల్ల ఈ శాకాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 ఆఫ్ షూట్స్ గా 5 డిఫరెంట్ బ్రాంచెస్ గా విడిపోవడం అనేది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి స్థిరపడడం అనేది జరిగింది. రైట్, rulers ruled these 5 branches are called as క్షాత్రపాస్ ఆర్ క్షత్రపాస్. క్షాత్రపాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. క్షాత్రపాస్ ఆర్ క్షాత్రపాస్. క్షాత్రపాస్ లో మళ్ళీ 2 బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఒకటి నార్థన్ క్షాత్రపాస్, రెండవది వెస్టర్న్ క్షాత్రపాస్. నార్థన్ క్షాత్రపాస్ గురించి మనకు అన్ని రిసోర్సెస్ అనేవి ఉండవు. వెస్టర్న్ క్షాత్రపాస్ మాత్రం మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, వెస్టర్న్ క్షాత్రపాస్. క్లియర్ ఇక్కడ వరకు? లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్ రిగార్డింగ్ శాకాస్. శాకాస్ కి ఇంకొక పేరు ఏంటి అంటే ఇండోస్కిథియన్స్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. దే ఆర్ యాక్చువల్లీ సెంట్రల్ ఏషియన్ నొమాడిక్ ట్రైబ్స్ అండి. సెంట్రల్ ఏషియాలో ఉండేటటువంటి సంచార జీవనం గడిపేటటువంటి కొన్ని తెగలు. సో 2nd century BC లో చైనీస్ ట్రైబ్ అయినటువంటి యూజీ ట్రైబ్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఏషియాని ఆక్రమించుకోవడం వల్ల they were forced to move towards Bactria and later to Indian subcontinent, that is Kandahar లేదా Gandhara region. Right, and these Scythians who migrated to India are known as Indo-Scythians అనేటటువంటి పేరు వాళ్ళకు ఉండడం అనేది జరిగింది. The earliest ruler according to the available sources is Moyes లేదా మోగా అనేటటువంటి రూలర్. ఈయన గాంధార ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈయన క్యాపిటల్ ఏంటి అంటే సిర్కాప్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మోయస్. రైట్, మెనీ కాయిన్స్ ఇష్యూడ్ బై మోయస్ కంటైన్ బుద్ధిస్ట్ అండ్ ఆల్సో హిందూ సింబల్స్ అండి. 2 సింబల్స్ ని వేయించడం అనేది జరిగింది. ఇతని కాయిన్స్ మీద ఉండేటటువంటి స్క్రిప్ట్ ఏంటి? బోత్ గ్రీక్ స్క్రిప్ట్ అండ్ ఇంకో స్క్రిప్ట్ ఏంటి? ఖరోస్టి స్క్రిప్ట్. రైట్, అండ్ పార్థియన్స్ అండ్ కుషాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రెజర్ వల్ల the shakas they were divided into 5 important branches. The rulers who ruled these 5 important branches are called kshatrapas or kshatrapas అనేటటువంటి పేరుతో కూడా వాళ్ళని పిలుస్తాం. kshatrapas divided into 2 important branches. చెప్పాలి ఎవరెవరు? నార్థన్ క్షాత్రపాస్ అండ్ వెస్టర్న్ క్షాత్రపాస్. తో పాటు వెస్టర్న్ క్షాత్రపాస్.
అర్థమైందా? సో నార్త్ వెస్ట్ రీజియన్ కదా వీరు పరిపాలించింది, అందుకే నార్థన్ క్షాత్రపాస్ అండ్ వెస్టర్న్ క్షాత్రపాస్ అని చెప్తారు. నార్థన్ క్షాత్రపాస్ గురించి సోర్సెస్ అనేవి లేవు, బట్ వెస్టర్న్ క్షాత్రపాస్ లో ఇంపార్టెంట్ రూలర్స్ కొంతమంది ఉంటారు. మొదటి వ్యక్తి ఎవరు అంటే నహపానుడు, రెండవ వ్యక్తి ఎవరు అంటే రుద్రదమనుడు. మొదటి వ్యక్తి ఎవరు? నహపాన. సెకండ్ వన్ ఎవరు? రుద్రదమన్. రైట్? చూడండి, నహపాన హీస్ ద వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శాకాస్ అండి. ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ నార్థన్ క్షాత్రపాస, వెస్టర్న్ క్షాత్రపాస. వెస్టర్న్ క్షాత్రపాస్. వెస్టర్న్ క్షాత్రపాస్. ఈయన చాలా చాలా సిల్వర్ కాయిన్స్, వెండి నాణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ముద్రించడం అనేది జరిగింది. అండ్ ఈస్ క్యాపిటల్ ఈజ్ ఎట్ నాసిక్. నాసిక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. నాసిక్ అమ్మ, మహారాష్ట్ర. మహారాష్ట్ర. నాసిక్ ఈజ్ నోన్ ఫర్ త్రయంబకేశ్వర్. గోదావరి రివర్. గోదావరి. రైట్? యా. సో నహపానుడికి అండ్ దాంతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణికి మధ్యలో జరిగినటువంటి యుద్ధమే జోగిల్ తంబి వార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో నహపానుడు ఓడిపోతాడు, గౌతమిపుత్ర శాతకర్ణి గెలవడం అనేది జరుగుతుంది. నహపానుడు ఓడిపోవడం అనేది జరుగుతుంది, గౌతమిపుత్ర శాతకర్ణి గెలవడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ దీస్ శాకాస్ ఎవరైతే ఉన్నారో, వెస్టర్న్ క్షాత్రపాస్ నిజంగా వెన్నులో వణుకు పుట్టించినటువంటి రోల్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. కల్లోకి కూడా వచ్చేసేవాడు. రైట్? వెరీ ఫియర్స్ఫుల్ రోలర్. యాత్ర గురించి మనం శాతవాహనాస్ గురించి చెప్తాం కదా, అప్పుడు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ రూలర్ చూడండి, రుద్రదమన్ 1. రుద్రదమన్ 1 యొక్క క్యాపిటల్ ఏంటి? ఉజ్జయిన్. ఉజ్జయిని రాజధానిగా చేసుకొని రుద్రదమనుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలించడం అనేది జరిగింది. అండ్ ఖతియావర్ ప్రాంతంలో ఉన్నటువంటి సుదర్శన్ లేక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా, ఖతియావర్ ఈజ్ ఇన్ గుజరాతం. దిస్ రీజియన్ లో ఉన్నటువంటి సుదర్శన్ లేక్ ఏదైతే ఉంటుందో, సుదర్శన తటాకం అంటాం, దాన్ని ఈయన రినోవేట్ చేయించడం అనేది జరుగుతుంది. గుర్తుందా? చంద్రగుప్త మౌర్య ఒక సుదర్శన్ లేక్ ని కట్టిస్తాడు, ఒక సుదర్శన్ కట్టిస్తాడని చెప్పి మాట్లాడుకున్నాం. గుర్తుందా? డిడ్ యూ రిమెంబర్ దట్ పాయింట్ ఇన్ మౌర్యన్ ఎంపైర్? రైట్. ఈ సుదర్శన్ లేక్ ఏదైతే ఉంటుందో దానిని రినోవేట్ చేయించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మ్యారీడ్ ఏ హిందూ ఉమెన్. ఒక హిందూ ఉమెన్ ని, మహిళని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఆవిడ పేరు ఏంటి అంటే రుద్ర భట్టారిక అనే పేరు ఉంటుంది ఆవిడ. రైట్? సో పెళ్లి చేసుకొని ఆయన హిందూయిజం లోకి కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. రైట్? మీరు ఈ ఏపీ హిస్టరీ చెప్పేటప్పుడు నేను చెప్పాను, భార్యల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మతాలు కూడా మార్చుకున్నటువంటి భర్తలు ఎంతో మంది. రైట్? ఎంతో మంది భార్యలు మగాల్ని కొంగు కట్టేసుకుంటారు అంటారు కదా. సో దట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. ప్రాచీన కాలం నుంచి అది జరిగేది. రైట్? ఒక మాయ చేస్తారు, ఒక మంత్రదండంతో ఒక మ్యాజిక్ అనేది చేసి లాగేస్తారు. రైట్? సో అది ఎప్పటి నుంచో జరిగేది. సో ఈవెన్ ఇంత అద్భుతంగా ప్యాట్రనైజ్ చేసినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేసినటువంటి రూలర్ ఎవరైతే ఉన్నారో రుద్రదమన్, he patronized Hinduism later with the influence of his wife Rudra Bhattarika. His title, what is his title? Rudradaman యొక్క title Mahakshatrapa is the title of Rudradaman 1. And రుద్రదమనీయుడి యొక్క బిరుదు ఏంటి అంటే మహాక్షాత్రప. he is the greatest ruler of all the western kshatrapas and he maintained marital relationship with శాతవాహనాస్. అండి శాతవాహనాస్ తో ఈయన వివాహ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన మెయింటైన్ చేయడం అనేది జరిగింది. రైట్? వాసిష్ఠాపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కూతురుని ఈయన పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరంటే రుద్రదమనుడు. నేను వాసిష్ఠాపుత్ర శాతకర్ణి గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను. వాసిష్ఠీపుత్ర శాతకర్ణి ఈజ్ ద సన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి నేను చెప్తాను. అండ్ దిస్ రుద్రదమన్ హీ ఆల్సో సపోర్టెడ్ సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ కల్చరల్ ఆర్ట్స్. సంస్కృతాన్ని, సంస్కృత సాహిత్యాన్ని అండ్ దాంతో పాటు వివిధ కళల్ని అండ్ వివిధ మన సంస్కృతిని, ఇండియన్స్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇష్యూడ్ ద ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్, దట్ ఈస్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారండి. ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి వ్యక్తి ఎవరు చెప్పాలి? ఎవరండి? రుద్రదమనుడు. లేదా గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదమన్. దిస్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ఎ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. What exactly is Prashasti inscription? Prashasti inscription and inscription of different types చెప్పాలి.
ఫస్ట్ క్లాస్ లో చెప్పాం. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటండి? ఆమె ఆడిబుల్ అమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి అమ్మా. ఎగ్జాక్ట్లీ, ప్రైజింగ్ ద కింగ్. ఇన్స్క్రిప్షన్స్ దట్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద కింగ్, దట్ ఈస్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. తర్వాత గ్రాంట్ ఇన్స్క్రిప్షన్, తర్వాత ఎడిక్ట్స్, తర్వాత మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో అన్ని అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను నేను, ప్రతి ఇన్స్క్రిప్షన్ గురించి తర్వాత చెప్పేటప్పుడు సో విచ్ కైండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ మీకే అడుగుతాను అని చెప్పి. సో గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ascribed by whom? Rudradaman. Rudradaman is the ruler of Shakas. Shakas. To be precise, Western Satrapas. Western Kshatrapas, not Shakas, Western Kshatrapas. Okay na, గుర్తు పెట్టుకోవాలి. The capital of Rudradaman? Ujjain. Ujjain. Right? And Shaka's dynasty reign came to an end when the last Western Kshatrapa, Rudrasimha III, was defeated by Chandragupta II of the Gupta dynasty. తర్వాత గుప్త సామ్రాజ్యంలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూలర్ దట్ ఈస్ చంద్రగుప్త సెకండ్. సో చంద్రగుప్త సెకండ్ సో శాఖా డినాస్టీకి చెందినటువంటి లాస్ట్ రూలర్ అయినటువంటి రుద్రసింహ థర్డ్ ని వధించి శాఖ వంశం ఏదైతే ఉంటుందో దీనికి ఎండ్ కార్డ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఈ శాఖా డినాస్టీ ఇట్ కేమ్ టు అండ్ ఎండ్ అమ్మ, దట్ ఈస్ హౌ ఇట్ ఎండెడ్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డినాస్టీ చూడండి, పార్థియన్స్. పార్థియన్స్ చెప్పేసి మనం ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో మిగిలినవి చెప్పుకుందాం. పార్థియన్స్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ నార్థన్ ఇరాన్. సో ఉత్తర ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో పర్షియా రీజియన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పార్థియన్స్. అండ్ ఎనదర్ నేమ్ ఏంటంటే పార్థియన్స్ కి పహలవాస్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందండి. పహలవాస్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ పార్థియన్స్ లో వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే గోండోఫెరన్స్. గోండోఫెరన్స్ ని సాంస్క్రిట్ టెక్స్ట్ లో ఏమని చెప్పి అభివర్ణించారు అంటే విందవర్ణ అనేటటువంటి పేరుతో అభివర్ణించడం అనేది జరిగింది. ద మోస్ట్ ఫేమస్ కింగ్ అమాంగ్ పార్థియన్స్ ఇస్ గోండోఫెరన్స్. గోండోఫెరన్స్ ఇస్ కాల్డ్ విందవర్ణ ఇన్ సాంస్క్రిట్ టెక్స్ట్. సంస్కృతంలో విందవర్ణ అనేటటువంటి పేరుతో ఈయన అభివర్ణించడం అనేది జరిగింది. సో గోండోఫెరస్ యొక్క పాలనలో, ఆయన యొక్క రెయిన్ లో సెంట్ థామస్ అనేటటువంటి ఒక క్రైస్తవుడు క్రిస్టియన్ భారతదేశాన్ని ఇండియాని విజిట్ చేయడం అనేది జరిగింది ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. అండ్ సెంట్ థామస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ క్రిస్టియన్ టు విజిట్ ఇండియా. భారతదేశాన్ని విజిట్ చేసినటువంటి మొదటి క్రైస్తవుడు ఎవరు అంటే సెంట్ థామస్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్థియన్స్. పార్థియన్స్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ నార్థన్ ఇరాన్, వేర్ స్కిథియన్స్ ఆర్ ఫ్రమ్ Northwest region. అదే ఏంటి సెంట్రల్ ఏషియన్ రీజియన్. whereas these people, I mean Indo-Greeks are from Bactria region, right? So with the force from Yuchi of China, they came to first Bactria, Scythians, తర్వాత ఇండియాలోకి ఎంటర్ అవుతారు, ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి, ద సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, దట్ ఈస్ గాంధారా లేదా కాందహార్ ప్రాంతానికి. సో ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇండోస్కిథియన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇండోస్కిథియన్స్ ఇంకొక పేరు షాకాస్. షాకాస్ తర్వాత డిసింటిగ్రేట్ అయిపోతారు 5 బ్రాంచెస్ గా. ఈ 5 బ్రాంచెస్ ని పరిపాలించినటువంటి రూలర్స్ ని ఏమంటారు? క్షాత్రపాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. క్షాత్రపాస్ 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకరు నార్థన్ క్షాత్రపాస్, రెండవరు వెస్టర్న్ క్షాత్రపాస్ అని చెప్పి చెప్పుకున్నాం. నార్థన్ క్షాత్రపాస్ గురించి మనకు దగ్గర అంత ఎవిడెన్సెస్ అనేవి లేవు. వెస్టర్న్ క్షాత్రపాస్ లో ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు? నహపాన, దాంతో పాటు రుద్రదమన్. రైట్. నహపానునికి గౌతమిపుత్ర శాతకర్ణికి జరిగినటువంటి యుద్ధం ఏంటి? జోగిల్ తంబివార్. జోగిల్ తంబివార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? అందరికీ అర్థమైందా సెషన్? Yes, sir. రైట్. ఆర్ యు లైకింగ్ హిస్టరీ క్లాసెస్? హిస్టరీ క్లాసెస్ ఫాలో అవ్వగలుగుతున్నారా? అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. నేనేమైనా చేంజెస్ చేయనా టీచింగ్ లో? మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలానే బాగుందా? నథింగ్ ఫర్ నౌ.
చెప్పండి ఎవరు చెప్తున్నారు? రోజు పెట్టండి సార్ క్లాస్. రోజు పెడతానమ్మా, షూర్. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బాయ్ అమ్మా.